మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక చిన్న వాక్యం గురించి ఆలోచిద్దాం. ఈ మాటలు కేవలం ఒక సంఘటనను వివరించడమే కాదు, అవి మన జీవితాలకు వర్తించే ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతని పరిస్థితి ఏమంటే అతనికి చెయ్యి పడిపోయి ఉంది. ఆ చెయ్యి నిస్సత్తువగా కదలడానికి వీలులేని విధంగా ఉంది. ఇతరులు తమ 2 చేతులతో పనులు చేసుకోగలిగితే ఇతను కేవలం ఒక చెయ్యితోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ పడిపోయిన చెయ్యి అతని జీవితంలో ఒక బలహీనత, ఒక లోపం, ఒక ముద్రగా మిగిలిపోయింది. అదే సమయంలో ఆ వ్యక్తికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎంతో శక్తి కలిగిన వ్యక్తి అతని వైపు చూసి ఒక్క మాట పలికాడు. అదేమంటే, నీ చెయ్యి చాపుము. గమనించండి, ఆ శక్తి కలిగిన వ్యక్తి నేరుగా అతని చెయ్యిని పట్టుకొని మసాజ్ చేసి నయం చేయలేదు. కేవలం ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పడిపోయిన చెయ్యిని చాచడమంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించండి. అది అసాధ్యమైన పని. ఆ చెయ్యి చాపడానికి సహకరించదు. కాని ఆ నిస్సత్తువైన వ్యక్తి ఆ మాట విన్నప్పుడు ఏం చేశాడు? అతను తన బలహీనతను, తన పాత అనుభవాన్ని పక్కనపెట్టి ఆ శక్తిమంతమైన మాటను నమ్మి దానికి విధేయత చూపాడు. అక్కడ జరిగిన అద్భుతమేమిటంటే, అతను చెయ్యి చాచడానికి ప్రయత్నం చేశాడు. వాడు ఆ చెయ్యిని చాచగా రెండవ చెయ్యి ఎంత ఆరోగ్యంగా బలంగా ఉందో అదేవిధంగా ఈ నిస్సత్తువైన చెయ్యి కూడా బాగుపడింది. ఈ సంఘటన మనకు ఏం నేర్పుతుంది? 1. శక్తివంతమైన ఆజ్ఞ. మన జీవితాల్లో కూడా ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. అవి మన పడిపోయిన చేతుల్లాంటివి. అవి మనల్ని ఏదైనా చేయకుండా ఆపుతుండవచ్చు. కాని మనకు శక్తినిచ్చే ఒక మాట వినబడినప్పుడు ఆ మాటలో స్వస్థత ఉంది, బలం ఉంది. 2. విధేయతలో స్వస్థత. ఆ వ్యక్తి చేసింది చాలా చిన్న పని, చెయ్యి చాచడం. కాని ఆ చిన్న ప్రయత్నమే పెద్ద అద్భుతానికి దారితీసింది. అంటే అసాధ్యమైన దానిని సాధించడానికి మనం చేయగలిగిన చిన్న అడుగు వెయ్యాలి. మనం దేవుని మాటలకు విధేయత చూపి అసాధ్యమైనా సరే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే మనకు పరిపూర్ణతనిస్తుంది. 3. పరిపూర్ణత. స్వస్థత పొందిన చెయ్యి కేవలం కొద్దిగా మెరుగుపడలేదు, అది రెండవ దానివలె బాగుపడింది. అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా స్వస్థత పొందింది. మన లోపాలు, బలహీనతలు కూడా పూర్తిగా తొలగిపోయి మనం పరిపూర్ణ వ్యక్తులుగా మారడానికి ఆ శక్తివంతమైన మాట తోడ్పడుతుంది. కాబట్టి మన జీవితంలో పడిపోయిన చెయ్యిలాంటి అంశాలు ఏమున్నా సరే, భయం కావచ్చు, అనుమానం కావచ్చు, కోపం కావచ్చు, లేదా ఏదైనా అలవాటు కావచ్చు, ఆ శక్తినిచ్చే మాటను వినండి. ముందు అడుగు వేయండి. మీకున్న నిస్సత్తువను పక్కన పెట్టి విధేయత చూపండి. అప్పుడు మీరు కూడా సంపూర్ణమైన స్వస్థతను, పరిపూర్ణమైన